మరో జనజాతరకి వైసీపీ సిద్ధంగానే ఉందా అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. అదేవిధంగా మరోవైపు నుంచి కూటమి ప్రభుత్వం నుంచి పోలీస్ వ్యవస్థను చాలా గట్టిగా నిలబెట్టి ఆ జాతరని తగ్గించాలన్న కోణంలో కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాకి వెళ్తున్నాడు. 2024 ఎన్నికలకు ముందు ఆయన ఈ ప్రాంతంలో పర్యటించాడు. ఆ తర్వాతే కనిపించలేదు, అటు సైడ్ వెళ్ళిన దాఖలు కనిపించలేదు. దాంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి శ్రీకాకుళం జిల్లా పర్యటన అయితే రాజకీయంగా చాలా ఆసక్తిని కూడా పెంచుతుంది. జగన్ రాక కోసం వైసీపీ అభిమానులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు, ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో శ్రీకాకుళం టూర్ చూస్తే ఉదయం 10 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకుంటాడు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన శ్రీకాకుళం వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు జిల్లా జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని ములాఖత్ ద్వారా పరామర్శించబోతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆయనతో కలిసి పాల్గొనడానికి సిద్ధపడుతున్నారు. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు కూటమి ప్రభుత్వం అప్పుడే ఆంక్షలు కూడా విధిస్తోంది. దానికి సంబంధించి వైసీపీ నాయకులంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. జగన్ వెంట కేవలం 8 వాహనాలకు మాత్రమే అనుమతిస్తారంట పోలీసులు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనాలు పాల్గొనకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంట. ఎవరైనా పాల్గొంటే వాళ్ళ మీద కేసులు కట్టి జైల్లో పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తారు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఎలా వస్తారో మేము చూస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించే ప్రయత్నం కూడా చేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, ఆ పర్యటనను తాము పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్తున్నాడు. అందులోనూ రోడ్డు మార్గం ద్వారా మొత్తం విశాఖపట్నం నుంచి 80 కిలోమీటర్ల మేర ప్రయాణించబోతున్నాడు. ఇటువంటి టైంలో ఉత్తరాంధ్రలోని కీలక రహదారుల గుండా ఆయనకు స్వాగతం పలికేందుకు వైసీపీ నాయకులంతా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారంట. సో జగన్కి జనం స్వాగతం ఎలా ఉండబోతుంది, శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి గారి టూర్ రాజకీయంగా ఏ విధంగా ప్రభావం చూపిస్తుందా అన్నది వేచి చూడాలా. మధ్యలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది కూడా చూడాలా. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు, రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నాడు, మేము ఏం చేయాలా, మీరు చెప్తే దానికి తగ్గట్టుగా మేము మా ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. సో ఇంకా ఆయన కుటీర బుద్ధి మనకందరికీ కూడా తెలిసిందే కదా, ఏదో ఒకటి అయితే చేస్తాడు. అది ఎంతవరకు సక్సెస్ అవుతున్నది